ఎమోషనల్ ఇన్‌స్టెబిలిటీ. అబ్బాయిలు వచ్చేసి అన్ని మంచి మంచి మాటలు చెప్పేసి, తర్వాత అంటే అక్కడే ఒక బ్యూటిఫుల్ ప్రపంచాన్ని చూపించేస్తారు వాళ్ళ మాటల్లో, వాళ్ళ చేతుల్లో. బికాస్ ఆఫ్ దట్ ఎమోషనల్ ఇన్‌స్టెబిలిటీ ఈజీగా ట్రాప్ అవ్వడం ఒకటి. తర్వాత ఇంకోటి ఏంటి అంటే హ్మ్, షేర్ చెయ్యరు. షేర్ షేర్ చేయరు. అవును. చేసుకోకుండా తల్లిదండ్రులతో గాని, తోబుట్టువులతో గాని షేర్ చేయకుండా వాళ్ళలో పెట్టుకుంటారు. అదే నిజం అనుకుంటారు. ఎప్పుడు బయటకొస్తుంది ఇది? వాడు మోసం చేశాడని తెలిసినప్పుడో, లేకపోతే ఇంకేదన్నా వాళ్ళు తట్టుకోలేని పరిస్థితి వచ్చినప్పుడు ధైర్యం ఉంటేనేమో వచ్చి చెప్తారు. లేకపోతేనేమో సూసైడ్ చేసుకుంటున్నారు. సో, ఈవెన్ మన క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ చూస్తే గూడా ఒకవేళ ఇప్పుడు మేము స్కూల్‌లో ఉన్నప్పుడు చూస్తే మేబీ 30 ఇయర్స్ బ్యాక్, 35 ఇయర్స్ బ్యాక్ మోరల్స్, ఎథిక్స్ చెప్పేవాళ్ళు. దిస్ ఈస్ గుడ్, దిస్ ఈస్ బ్యాడ్. ఈ నీతి కథలు చెప్పటము. తర్వాత ఇట్లా ఉండాలి, ఇట్లా ఉండాలి అని చెప్పడం ఉండేది. ఇప్పుడు మోస్ట్‌లీ ఇన్ ద ఆఫ్టర్ ది కమర్షియలైజేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ యూ డోంట్ ఫైండ్ దట్ టైప్ ఆఫ్ టీచింగ్, దట్ టైప్ ఆఫ్ స్కూల్స్. తర్వాత టీచర్లు స్కూల్‌లో సరిదిద్దేవాళ్ళు. అవసరమైతే బెత్తం తీసుకొని కొట్టేవాళ్ళు. ఇప్పుడు కొట్టడానికే లేదు కదా ఇప్పుడు అసలు. కొట్టడానికి లేదు. ఎందుకు చట్టం చెప్తుంది ముట్టుకోదు ఒకవేళ టీచర్ ఏదైనా ధైర్యం చేసి పోతే పోయింది చట్టం కింద నాకేమైతదిలే అని ఒక దెబ్బ కొట్టి సరి చేయాలని చూస్తే తల్లిదండ్రులు నా కొడుకు ఇట్లుంటే నీకేంటి ప్రాబ్లమ్? మరి మనమే చెడిపోవాలి వాళ్ళు అంటే మనకు తెలుసు అది మెత్తబడుతున్న పండు అని. దాన్ని మంచి పండ్ల మధ్యలో పెట్టి దాన్ని ఉన్నదంతా మొత్తం బుట్టను కుల్లగొడతాం.